ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనములో, నా బలమును నీకు చూపినట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురం చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. మోషేతో సెలవిచ్చిన ప్రకారము మోషే అహరోనులు ఫరో ఎదుటికి వెళ్ళి అద్భుత కార్యములన్నీ కూడా చేశారు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వారు చేసి చూపించారు. ఐగుప్తులందరూ కూడా చాలా ఇబ్బందికి గురయ్యారు. అయినప్పటికీ అదే దేవుడైన యెహోవా చెప్పినట్లుగా ఫరో హృదయం ఇంకా కఠినమైంది కనుక ఇశ్రాయేలైన తన ప్రజలను పోనీయట్లేదు. అప్పుడు దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, నా బలమును నీకు చూపినట్లును భూలోకం అందంతటా నా నామమును ప్రచురం చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించుతాను. కొన్నిసార్లు శత్రువు ఎందుకని దేవునికి భయపడట్లేదు, ఎన్ని మార్లు దేవుడు కార్యం చేసినప్పటికీ కూడా లోబడట్లేదు అని అంటే కనుక అక్కడ దేవుని నామం మహిమపరచబడినట్లు భూలోకం అంతటా ఆయన నామము కీర్తి చెందినట్లుగా ఆయన కార్యం చేసుకుంటూ వెళ్తున్నాడు అన్న సంగతి మనం గ్రహించి ఆయన మీద ఇంకా పూర్ణంగా ఆనుకుని ఆయన పరిపూర్ణమైన కార్యము మన జీవితంలో నెరవేరు వరకు కూడా సహనంతో వేచి చూద్దాం. ఆమేన్.